ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కేటాయించిన తర్వాత బీజేపీకి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన నగేష్ కు ఎంపీ సీట్ ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్నారు కమలం నేతలు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి బాపురావును బుజ్జగించినా ఫలితం లేకపోయింది. కేంద్ర మంత్రి అర్జున్ ముండా సమావేశానికి కూడా బాపురావు డుమ్మా కొట్టారు. నామినేటెడ్ పదవితో పాటు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని బీజేపీ కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చినా సోయం బాపురావు అసంతృప్తిలోనే ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆశించిన రాథోడ్ రమేష్, రాథోడ్ బాపురావు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కొన్ని రోజులుగా సోయం బాపురావు రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ బీజేపీలో అసంతృప్తులకు సంబంధించి మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, ఓవర్ టు యు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థిత్వంపై అసమ్మతి రగులుతుంది. బీజేపీలోని సీనియర్లను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గెడెం నగేష్కి పార్టీ టికెట్ కేటాయించడంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మరోవైపు పార్టీ టికెట్ కోసం బీజేపీలోని సీనియర్లు 43 మంది దరఖాస్తు చేశారు. వీరిని కాదని కొత్తగా పార్టీలో చేరిన గెడెం నగేష్కు టికెట్ కేటాయించడంతో సీనియర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుని కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం న్యాయం కాదని సీనియర్లు పార్టీ అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీలో గత కొంతకాలంగా పనిచేస్తున్న సీనియర్లకే ఎంపీ టికెట్ని కేటాయించాలని, మరోసారి నగేష్ అభ్యర్థిత్వంపై పునరాలోచన చేయాలని పెద్దలను కలిసి జిల్లా సీనియర్లు విన్నవించారు. కానీ నగేష్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. మరోవైపు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆశావాహులను కాదని నగేష్కి టికెట్ ఇప్పించడంపై సీనియర్లు అయితే సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గెడెం నగేష్ గెలుపుపై పార్టీలోని క్యాడర్లో గందరగోళం నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. 15 రోజుల నుంచి కేవలం కార్యకర్తల మీటింగ్లకే పరిమితమయ్యారు తప్ప పార్టీ టికెట్ ఆశించిన సీనియర్లను కానీ వీళ్ళతోని సమన్వయ సమావేశం ఏర్పాటు చేయలేదని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం సిట్టింగ్ సోయం బాపురావుని సంప్రదించి చర్చలకు ఆహ్వానించింది. మరోవైపు కేంద్ర మంత్రి అర్జున్ ముండా సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ 5 రోజుల క్రితం స్వయంగా కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఆదిలాబాద్కు విచ్చేశారు. అయితే అర్జున్ ముండాకు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్న సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు కార్యకర్తల మీటింగ్కు గైర్హాజరయ్యారు. రాష్ట్ర అధిష్టానం మాత్రం సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుని పిలిచి స్వయంగా చర్చలు చేపట్టారు. నామినేటెడ్ పోస్టుతో పాటు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని బుజ్జగించారు. అయితే గత 4 రోజుల క్రితం సోయం బాపురావుకి హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎలాంటి చర్యలు చేపట్టలేదని సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు గుర్రుగా ఉన్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రాథోడ్ రమేష్లు సొంతగా రెబల్ అభ్యర్థులుగా ఎంపీగా బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా తాము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా తమకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ టికెట్ బోత్ అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రాథోడ్ బాపురావు కేవలం ఎంపీ టికెట్ కోసమే బీజేపీలో చేరారు. అతనికి రాథోడ్ బాపురావుకు ఎంపీ టికెట్ హామీ ఇచ్చిన పెద్దలు తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దలకు సరైన రీతిలో గుణపాఠం చెప్పేందుకు తాను రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని రాథోడ్ బాపురావు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాథోడ్ రమేష్ కూడా ఎంపీగా రెబల్ అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు కూడా తన సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆదివాసీలకు ఆరాధ్య దైవమైన దేవల్ గుర్తు పెద్దపులి చిహ్నంతో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్కు ఆది నుంచి అసమ్మతే రగులుతుంది. అసమ్మతితో క్యాడర్ గందరగోళం నెలకొన్న
పార్టీ క్యాడర్ని సమాయత్తం చేయడంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ విఫలమయ్యారని చెప్పవచ్చు. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పాయల్ శంకర్ మాత్రం ఈ టీకఫ్లో తుఫాన్ లాంటిది, పార్టీ నిర్ణయానికి కట్టుబడి అందరూ పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరో 3 ఎమ్మెల్యేలు సైతం రాథోడ్ రమేష్ వైపు ఉన్నట్లు సంకేతాలు తెలుస్తున్నాయి. ఏది ఏమైనా ఎంపీ అభ్యర్థిత్వంపై బీజేపీలో అసమ్మతి రగులుతుందనే చెప్పవచ్చు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.